గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో, మార్కెట్ మనకి ఇలా నియర్ బై 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయితుందండి. డైరెక్ట్ అప్ సైడ్ ఎళ్ళాలంటే వెయిట్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ బయర్స్‌కి మళ్ళా వార్నింగ్ ఇనికి కిందకొచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. లేదంటే మార్కెట్‌లో ఫస్ట్ మనకు గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్‌లో కొంచెం రియాక్ట్ అయ్యి కొంచెం టైమ్ స్పెండ్ చేసిందంటే మన మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, నిఫ్టీలో మనకు అప్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే ఆల్‌మోస్ట్ మనం ఇక్కడ ఎవరైతే బై చేశారో ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, ఇప్పుడు మార్కెట్‌లో మనకు గ్యాప్ అప్ అయితుంది కాబట్టి 37 పాయింట్స్ డైరెక్ట్ మార్కెట్ అప్ సైడ్ అయిందంటే మళ్ళీ కిందకేం రాదండి. సో, మళ్ళీ మార్కెట్ మనకు 24,500 దాకా ఎళ్ళే ఛాన్స్ ఉంటది. ఓకే. లేదు మార్కెట్ డైరెక్ట్ మనకు మళ్ళీ ఈ లో బ్రేక్ ఏందంటే మార్కెట్ మనకు 24,200 వరకు ఛాన్స్ ఉంటదండి. ఇది ఫస్ట్ క్యాండిల్, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అండి మనకు. సో, అది గ్రీన్ కలర్‌లో క్లోజ్ అయితే మనకు అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటది. సో, మార్కెట్ కంటిన్యూ అప్ సైడ్ ఎళ్తుందండి. సో, మార్కెట్ ఎక్కడ ఎంట్రీ ఇవ్వట్లేదు. సో, మార్కెట్‌లో మనకు 55,800 వస్తే బై చేస్తానండి. లేదు డైరెక్ట్ 57 బ్రేక్ అయిందంటే మాత్రం సెల్ చేస్తానండి. వెయిట్ చేస్తాను. 55,800 వస్తే బై చేస్తానండి. సో, మార్కెట్‌లో ఎంట్రీ ప్లాన్ చేస్తానండి ఇక్కడ. సో, ఎంట్రీ తీసుకున్నానండి కాల్ సైడు. సో, వెయిట్ చేశానండి. స్టాప్ లాస్ టార్గెట్. సో, నా స్టాప్ లాస్ వచ్చేసి 55,700 అండి. సో, నా టార్గెట్ వచ్చేసి 56,000 బ్రేక్ అవ్వాలి ఈరోజు. సో, మళ్ళీ క్యాండిల్ బ్రేక్ అయిందంటే కష్టం అండి పైకి పోవడం. సో, రాంగ్ ఎంట్రీ అయిందండి. నా స్టాప్ హిట్ అయిపోతుంది. చూస్తాను. నా రిస్క్ ఇంకా ఉంది పెండింగు. 6,000 అనుకున్నాను. సో, వస్తే ఎగ్జిట్ అయిపోతానండి. సో, ఇప్పుడు ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఏం లేదండి. ఖచ్చితంగా నా స్టాప్‌లో తీసుకొని వెళ్ళిపోతాను నేను. రూల్ ఈజ్ రూల్ అండి. రూల్స్ ఫాలో అవ్వాలి. సో, నా స్టాప్‌లో హిట్ అయిపోతుంది. సో, స్టాప్‌లో తీసుకొని ఎగ్జిట్ అయిపోతాను. ఇక మళ్ళీ ట్రేడ్ చేయనిగ. ఓకే. సో, ఎగ్జిట్ అయ్యానండి. సో, నా లాస్ వచ్చేసి 6,600 అండి. ఓకే. మార్కెట్ ఎంటర్ అయిన తర్వాతకి మళ్ళీ ఇంత ఫాస్ట్ పడతా అనుకోలేదు. సో, ఖచ్చితంగా నా టార్గెట్ ఇస్తా అనుకున్నాను. సో, ఏదేమైనా టార్గెట్ అయినా, స్టాప్ లాస్ అయినా మనం రెస్పెక్ట్ చేసి ఎగ్జిట్ అవ్వడం బెటర్ అండి. ఓకేనా. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందాం. బాయ్ అండి.